నిన్న తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన మరవక ముందే ఇవాళ మరో టీఎంసీ ఎంపీపై దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటనలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భద్రతా సిబ్బంది జనాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎవరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి కళ్యాణ్ బెనర్జీ తలపై బలంగా కొట్టినట్లు కనిపించింది. దెబ్బ తగిలిన వెంటనే ఆయన తన తలను చేతులతో పట్టుకుని కింద పడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను రక్షించే ప్రయత్నం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్ ప్రాంతంలో నిరసనకారులు దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అనంతరం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసలో మరణించిన టీఎంసీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ శనివారం పర్యటన చేపట్టారు. మొదట కోల్కతాలోని బెలేఘాటా ప్రాంతంలో టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ నివాసానికి చేరుకుని హింసలో మృతి చెందినట్లు చెప్పబడుతున్న బిశ్వజిత్ పట్నాయక్ కుటుంబ సభ్యులను కలిశారు. बीजेपी चमचा सीपीएम मुर्दाबाद 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 बीजेपी दलाल सीपीएम मुर्दाबाद 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 बीजेपी दलाल सीपीएम मुर्दाबाद 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 पुलिस राजवन నిన్న తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన మరవక ముందే ఇవాళ మరో టీఎంసీ ఎంపీపై దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటనలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భద్రతా సిబ్బంది జనాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎవరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి కళ్యాణ్ బెనర్జీ తలపై బలంగా కొట్టినట్లుగా కనిపించింది. దెబ్బ తగిలిన వెంటనే ఆయన తన తలను చేతులతో పట్టుకుని కింద పడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను రక్షించే ప్రయత్నం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్ ప్రాంతంలో నిరసనకారులు దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఘటన అనంతరం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి డైమండ్ హార్బర్ లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి చేశారు. మమతా బెనర్జీకి స్వయాన మేనలుడు అయినటువంటి అభిషేక్ బెనర్జీ సోనార్పూర్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్ళగా తాజాగా ఆయనపై దాడి చేశారు. దీనికి సంబంధించి హెల్మెట్ సహాయంతో అభిషేక్ బెనర్జీని రక్షించి పోలీసులు బయటకు తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనపడింది. అయితే తాజాగా మరో టీఎంసీ ఎంపీపై ఈ రోజు దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా
సమాచారం అందుతోంది. ప్రధానంగా వరుస ఘటనలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కుసిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఇటీవల జరిగినటువంటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అంటే బెంగాల్లో రాజకీయ ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. అందులో భాగంగా నిన్న అభిషేక్ బెనర్జీపై దాడి జరగ ఈ రోజు మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై భాజపా కార్యకర్తలు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. కళ్యాణ్ బెనర్జీ తలకు గాయమైంది. వెంబటే కళ్యాణ్ బెనర్జీని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదేవిధంగా అరెస్ట్ అయిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లినటువంటి టీఎంసీ నేతలను భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగినటువంటి ఘర్షణలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీకి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం తెలియాల్సింది. మొత్తానికైతే బెంగాల్లో ఎన్నికలు జరిగి దాదాపు 4 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా రాజకీయ ఘర్షణలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.